రాష్ట్రంలో జరిగినటువంటి కులగణనం కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందా? అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే ఏదైతుందో దాని ప్రభావం చాలా బలంగా ఉన్నది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో చేయని పద్ధతిలో ఇది ఒక ప్రశ్నావళిని రూపొందించింది. తర్వాత ఎన్యుమరేటర్స్ ఎవరైతే పోతారో ఇవాళంతా ఎడ్యుకేటెడ్ టీచర్సు, ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీలు వీళ్ళందరూ ఎన్నడూ లేని విధంగా ఎన్యుమరేషన్కి పోతున్నారు. వాళ్ళకు ఒక మాన్యువల్ ఇచ్చింది ఇది. ఆ మాన్యువల్లో ఏ ఏ ప్రశ్నలు అడగాలి, ఏ ఏ కులాలు ఉన్నాయనే కులాల లెక్కలు కూడా పేర్లు కూడా ఇచ్చింది. అయితే దేశంలో అట్లా సాధ్యమవుతుందా లేదా అనేది ఒకటి అట్లా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన ఏదైతున్నదో ఇది మోర్ సైంటిఫిక్గా చేసింది. 1931 నాటికి ఇట్లాంటి సైన్స్ లేదు. ఆ తర్వాత బీహార్లో చేసిన దగ్గర కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. కర్ణాటకలో 10 ఏళ్ల కింద చేశారు. అది బీసీ కమిషన్ మాత్రమే చేసింది. కనుక అక్కడ కూడా కోర్టులు అడ్డం వచ్చాయి, బీహార్లో కోర్టులు అడ్డం వచ్చినాయి. ఇక్కడ అట్లా జరగల. ఒకసారి మొదలైతే వరుసగా చేసుకుంటూ పోయారు, ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ కూడా మొత్తం లెక్కలు జాగ్రత్తగా చూస్తుంది. కనుక దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాడుకోవాలనేది నా అభిప్రాయం. 14 సంవత్సరాల క్రితం 2011లో కులగణనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ 14 సంవత్సరాలు టైం తీసుకున్నానికి కారణం ఏంటి సార్? అంటే 2021లో కావాల్సింది అప్పుడు కరోనా వచ్చిందని ఆపేశారు. కానీ 2022 తర్వాత కరోనా పోయింది. కనీసం 23లో చేయాల్సి ఉండే. కానీ 23లో చేయకుండా వాళ్ళు ఎందుకు ఆపేశారంటే ఇది చేస్తే ఈ కులాల లెక్క సమస్య గొడవ మొదలవుతుంది, బీసీలంతా పెద్ద ఎత్తున కులాల లెక్కలు కూడా మీరు తీయండి అని తిరుగుబాటు చేస్తారు, 2024 ఎన్నికల్లో మాకు నష్టం జరుగుతుందని వాళ్ళ ఆలోచన. దీంతో ఆపేసి ఇప్పుడు 2024 ఎన్నికల్లో కాంగ్రెసు మేనిఫెస్టోలో పెట్టి రాహుల్ గాంధీ ఒక ఉద్యమంగా తీసుకొని అపోజిషన్ లీడరు అయినా కూడా మిగతా పార్టీ మాట్లాడినా మాట్లాడకపోయినా ఉద్యమంగా తీసుకొని పార్లమెంట్లో బయట మీటింగులలో తర్వాత ప్లాన్ చేసి తెలంగాణ ప్రభుత్వంతో లెక్కలు చేయించడం అనేది వాళ్ళ మీద ఒత్తిడి పడ్డది. సరే, ఇవాళ వాళ్ళ అవసరం కోసమైనా ఈ నిర్ణయానికి వచ్చారు, ఇది మంచిదే. కనుక నేను అనేది ఏంటి అంటే ఏ ప్రభుత్వం మంచి చేసినా మేము ఆహ్వానిస్తాం. మీ పార్టీ ఏదైనా కావచ్చు, మీ సిద్ధాంతం ఏదైనా కావచ్చు. అల్టిమేట్గా నాలాంటి వాళ్లకు దగ్గర 50 ఏళ్ళు, ఇగో సత్తయ్య గారు ఆయన నాకంటే 10 ఏళ్ళు చిన్నవాడైనా ఆయన జీవితాంతం పోరాడుతున్నాడు. నేను మండల్ కోసము, మండల్ మూమెంట్లో ఆ తర్వాత ఈ కులగణన జరగాలని ఇంగ్లీష్లో తెలుగులో రాసి ఇంత పోరాటం చేసిన దశలో ఇది జరుగుతుంది. కనుక మొత్తంగా బీసీలు, శూద్ర అగ్రకులాలు కూడా, రెడ్లు, కమ్మలు, కాపులు మీరందరూ కూడా దీన్ని ఆహ్వానించాలి. దేశం మొత్తం మీద ఉన్న ఇతర పార్టీలు, సిపిఎం కూడా కేరళలో చేయాల్సి ఉండే, స్టాలిన్ అక్కడ చేయాల్సి ఉండే, తర్వాత మమతా బెనర్జీ చేయాల్సి ఉండే. వీళ్ళు చేయకుండా వీళ్ళు ఈ కులాల లెక్క తీస్తే అంత ఏమైపోద్దో అని భయపడ్డారు. కానీ కమ్యూనిస్టులు కూడా భయపడితే ఏమర్థము దానికి? ఇప్పుడు ఏం చేస్తారు? కేరళలో ఆటోమేటిక్గా లెక్కలు వస్తాయి, బెంగాల్లో లెక్కలు వస్తాయి, అన్ని రాష్ట్రాలలో కేంద్రం లెక్కలు తీస్తుంది కదా. కనుక నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటి అంటే మీరు ఖచ్చితంగా ఈ లెక్కలను స్వాగతించి మీరు ప్రత్యేకంగా కూడా మీ రాష్ట్రాలలో కులాల లెక్కలు తెలంగాణ తీసినట్లు తీయడం మొదలు పెడితే తొందరగా మీ లెక్కలు బయటకు వస్తాయని నా అభిప్రాయం. సార్, దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ప్రజలకి ఈ కులగణనం ద్వారా రాజకీయంగా పరంగా కావచ్చు, సంక్షేమ పరంగా కావచ్చు ఎలాంటి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది? దీనివల్ల మొత్తము సామాజిక మార్పులు వస్తాయి. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, తర్వాత మొత్తం వెల్ఫేర్ సిస్టములు పంపిణీలో కులాల లెక్కలు వచ్చిన తర్వాత ఎవరు బాగా వెనుకబడి ఉన్నారు, ఎవరు క్రమంగా పైకి ఎదుగుతున్నారు, ఎటువంటి మార్పులు వస్తున్నాయో అవన్నీ కూడా గ్రాఫ్లు వస్తాయి, సిస్టమ్ వస్తుంది. దాని ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో లెక్కలు తీసిన తర్వాత కొన్ని కుటుంబాలకు ఇప్పటివరకు ఎలక్ట్రిసిటీ అందలేదని వచ్చింది, కొన్ని కుటుంబాలకు వాటర్ రిసోర్సెస్ చేరాలి. 10 ఏళ్ళు తెలంగాణ
కేసీఆర్ పరిపాలించిన పీరియడ్లో కూడా అందలేదు. తర్వాత ఇతర వనరులు అందని కుటుంబాలు కులాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఒక మార్పు ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ.